సో మనకి రేపటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ కదా. సో రేపటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు అప్రూవల్స్ అనేవి రేపటి వరకు అందరి అయిపోతాయి. ఆల్రెడీ మనోళ్ళకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తాను చూడండి. ఎవరైతే మనోళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏం రిప్లై ఇచ్చారు అంటే, మీరు రేపటి దాకా వెయిట్ చేయండి, రేపు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి, మోస్ట్లీ 99% రేపు అందరిది కంప్లీట్ అయిపోతుందని ఇచ్చారు. ఒకవేళ రేపు కంప్లీట్ కాకపోతే అప్పుడు మాకు మెయిల్ పెట్టండి అని ఇచ్చారు. సో రేపే వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఆబ్వియస్లీ టైం ఉంటుంది, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వెరిఫైడ్ అయింది, అప్రూవ్ కాలేదు, సబ్మిటెడ్ అయింది, ఇంకా వెరిఫై కూడా కాలేదు. చాలామంది అడుగుతున్నారు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇన్ని డేస్ వెయిట్ చేసారు కదా, రేపే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి 23. ఓకే, 21, 22, 23 లాస్ట్ డేట్. సో 23 లాస్ట్ డేట్ అంటే 21 స్టార్ట్ అవుతాయి వెబ్ ఆప్షన్స్. 21 వరకే అందరి అవుతాయి. ఓకే, కంపల్సరీ చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే రిజెక్ట్ అవుతుంది. సో చెక్ చేస్తూ ఉండు, స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉండు. ఎందుకంటే రిజెక్ట్ అయింది అనుకో, అది ఎందుకు ఈ రోజు కూడా రిజెక్షన్స్ వచ్చినాయి కొంతమంది. అప్లోడ్ యువర్ ఫైనల్ జీపీఏ మెమో, సిజిపిఏ మెమో అని, అంటే ఫైనల్గా ఓవరాల్ సిజిపిఏ వచ్చిన మెమోని అప్లోడ్ చేయమని కొన్ని వచ్చినాయి. ఓకేనా, సో స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ అట్లా వస్తే మీది ఏమైనా రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ ఉంటే అది రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి, వాళ్ళు ఏమడిగారు అని. ఇఫ్ ఇన్ కేస్ అప్రూవ్ అయితే నో ప్రాబ్లం. రిజెక్ట్ కాలేదు అంటే అక్కడ సబ్మిటెడ్ అండ్ వెరిఫై అండ్ మాత్రమే ఉంది అంటే అదే అప్రూవ్ అవుతుంది. ఓకే, ఈరోజు టైం ఉంది, మ్యాక్సిమం వాళ్ళు మోస్ట్లీ కంప్లీట్ చేస్తారు. రిప్లై కూడా అదే ఇచ్చారు. ఈరోజు రేపు వెబ్ ఆప్షన్ స్టార్ట్, ఈరోజు 20th వరకు నైట్ వరకు అయిపోతాయి మ్యాక్సిమం అందరి అని. సో స్టేటస్ అనేది ఈరోజు నైట్ వరకు చెక్ చేస్తూ ఉండండి. ఓకే, రేపు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేటు, రేపు కూడా అప్రూవల్స్ అయితే ఒకవేళ కాకపోతే, అండ్ ఎల్లుండి కూడా అయ్యే ఛాన్స్ ఉంది అప్రూవల్స్. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ మంది ఉండి ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ ఉండేసరికి వాళ్ళకి ప్రెజర్ అవుతుంది. ఒక్కొక్కరు చాలా కష్టపడుతున్నారు, మీకు అర్థమైతే లేదు. బ్యాక్గ్రౌండ్లో మీలాంటి అప్లికేషన్లు 40-50 ఆఫ్ స్టూడెంట్స్ పెడతారు కదా, వాళ్ళందరికీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అన్న ఈరోజు సండే కదా, రేపు సండే కదా, ఈరోజు సాటర్డే కదా అని కదా, సండే కూడా వర్క్ చేస్తారు. మీ అప్రూవల్స్ అనేవి అవుతాయి, టెన్షన్ పెట్టుకోకూడదు. రేపు వెబ్ ఆప్షన్ స్టార్ట్, రేపు వీడియో చేస్తా, అది స్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఎట్లా పెట్టుకోవాలి అది అని చెప్పేసి. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూసిన తర్వాత కూడా పెట్టుకోరాకపోతే నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయితే నేను చేస్తా అని చెప్పిన. ఫ్రీ ఏం కాదు, కొంచెం మనీ పెడతా అని చెప్పిన, ఇది క్లియర్. ఇంకొకటి ఏంటంటే అంతే, ఇక అప్రూవల్స్ అనేవి వాట్సాప్లో ఒక 100 మెసేజ్లకు రిప్లై ఇచ్చి వీడియో చేస్తున్నా. చాలామంది అడుగుతున్నారు అన్న కాలే అని. చాలామంది కాలే, మీ ఒక్కంది కాదు. ఓకే, రిజెక్ట్ కాకపోతే ప్రాబ్లం లేదు, సబ్మిటెడ్ వెరిఫైడ్ ఉంది, నో ప్రాబ్లం. సబ్మిటెడ్ ఉంటుండేనే వెరిఫైడ్ ఉంటుండే, అప్రూవల్ కూడా అదే అవుతుంది. రిజెక్ట్ అయితేనే ప్రాబ్లం, అది అవుతుందా రిజెక్ట్ చెక్ చేస్తూ ఉండు. ఓకే, ఈరోజు నైట్ వరకు మోస్ట్లీ అప్రూవల్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి వెంటనే స్టేటస్ చెక్ చేసుకోరు, సో దట్ అది అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మీకు తెలుస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్కి 3 days టైం ఉంది. ఫస్ట్ డే అప్రూవల్ కాకపోయినా సెకండ్ డే అప్రూవల్ అవుతుంది, సెకండ్ డే అప్రూవల్ కాకపోయినా థర్డ్ డే అయినా అప్రూవల్ అవుతుంది. సో ఒకవేళ కాకపోతే అట్లని అటు అప్రూవ్ కాకుండా ఇటు రిజెక్ట్ కాకుండా అట్నే ఉండదు, ఏదో ఒకటి అవుతుంది. రిజెక్ట్ అని అవుతుంది, అప్రూవ్ అని అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి పక్కా అయిపోతుంది. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ అయిపోయే లోపు అందరి అయిపోతే అందరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ చూసినా, అంత లాస్ట్ ఇయర్ కూడా చూసిన, 2022, 23, 24, ఇది 25 మూడో సిపి గేట్. సో 3 సిపి గేట్ల నుంచి ఇట్నే జరుగుతుంది. సో అందరు టెన్షన్ పడతారు, అందరి అయిపోతాయి స్టార్ట్ అయిన తర్వాత, స్టార్ట్ అయ్యే టైం వరకు. సో అంతే, పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. నేను కూడా అంతే రిప్లై ఇస్తున్నా వాట్సాప్లో అందరికీ, వెయిట్ చేయండి అని. అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుంది, రిప్లై ఇచ్చి. అందుకే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏమో నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది, డిగ్రీ కంప్లీట్ అయిందన్న, సిపి గేట్ రాసిండు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నాడు. డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఇన్కమ్ ఎక్కడ తీసుకోవాలి తెలియదా? డిగ్రీలో, ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ తీసుకోమా? మినిమం కదా అది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలని అడిగితే నేను ఏం చెప్పాలి? బ్రో, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసినావు, పీజీ ఫస్ట్ ఇయర్కి వచ్చినావు, ఇన్కమ్ ఎక్కడ తీసుకో అన్న కూడా నీకు తెలియదా అని అన్నా కదా. ఫోన్ కట్ చేసుకున్నాను. నాకు ఎట్లుంటుంది? మీకోసం కాల్స్ రెస్పాండ్ అయ్యి మాట్లాడాలి, మీ వాట్సాప్లో మెసేజ్లకు రిప్లై ఇవ్వాలి, పర్సనల్గా నెంబర్ ఇవ్వాలి, మళ్ళీ మీరే ముఖం మీద ఫోన్ కట్ చేస్తారు. అట్లుంటుంది మన కొంతమంది సబ్స్క్రైబర్స్ తోటి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేయండి కొంచెం పేషెన్సీతో. వాళ్ళు రిప్లై ఇచ్చింది అది ఈ రోజు వరకు అప్రూవల్స్ అవుతాయని. సో ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ అప్రూవల్ బై దిస్ నైట్ ఆర్ టుమారో. 2021 లోపు అప్రూవల్స్ అయిపోతాయి. క్లియర్. వెబ్ ఆప్షన్స్ వీడియో రేపు చేస్తా, అందరికీ అవుతాయి. ఓకేనా, రిజెక్ట్ అయితే మాత్రం రీఅప్లోడ్ చేయాలి. రేపు కూడా రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేయాలి. రిజెక్ట్ కాకపోతే మాత్రం అప్రూవల్స్ అవుతాయి. క్లియర్. 5 నిమిషాలు అయింది వీడియో, ఉంటా మరి. ఓకేనా, డన్. ఈ వీడియో కింద కామెంట్ చేయండి, వచ్చి వాట్సాప్లో కాదు. ఏమైనా ప్రాబ్లం అయితే, రిజెక్ట్ అయితే, ఇంకేదన్నా అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయండి వాట్సాప్లో మెసేజ్. అన్న అప్రూవల్ కాలే అని చేయకండి, ఎందుకంటే చాలామంది కాలే. ఓకే, డన్, బాయ్.